ఇండియన్ ఎకానమీ ఈజ్ డెడ్. సో ఇలాంటి వాక్యము విన్నప్పుడు మీకు ఎలా ఉంటుంది? ముందు కోపము, ఆవేశము, రక్తము మరిగిపోతుంది. సో ఇలాంతా ఆలోచిస్తాం. కానీ జియో పాలిటిక్స్లో నా టైం వస్తుంది అప్పుడు చెప్తాను అంటే ఇక్కడ ఎమోషన్స్ పనికిరావండి, క్యాల్కులేషన్సే ముఖ్యం. సో డొనాల్డ్ ట్రంప్ అన్న ఈ మాటలు అంటే మనతో పాటు ఇండియన్ ఎకానమీ ఈజ్ డెడ్ అన్నవాడు రష్యన్ ఎకానమీ ఈజ్ ఆల్సో డెడ్ అని అన్నాడు. అర్థం అదే కదా. వీళ్ళిద్దరూ ఆప్తమిత్రులు, వీళ్ళిద్దరూ కలిసి వ్యాపారాలు చేసుకుంటున్నారు, డిఫెన్స్ రంగంలో ఎన్నో ఒప్పందాలు. వీళ్ళ ఇద్దరినీ కూడా ఏదో ఒక రకంగా శిక్షించాలి అంటే నీకు అధికారము ఉందా, నీకు అంత సీన్ ఉందా? కానీ అవన్నీ అతను పట్టించుకోడు. మాటలే కదా, చేతలు అనేవి ఏమీ లేదు. సో ఇప్పుడు ముందు మీరు రష్యాను గమనించారు అనుకోండి, వాళ్ళు ఏం చేశారు? ఉదయం వీడియోలో కూడా మాట్లాడారు. నేను టోటల్గా ఆ కాస్పియన్ పైప్ లైన్ కన్సార్టం, సో ఈ వ్యాపారాన్నే క్లోజ్ చేసేస్తాను అంటే ఆ పైప్ లైన్ని మూసివేశాను అంటే అమెరికా అడుక్కు తింటుంది, మీ దేశంలోనే ఒక సివిల్ వార్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా పుతిన్ గారి స్టైల్ కాదు కదండి, బెదిరించడం, బ్లాక్మెయిలింగ్ చేయడం. ఇది అమెరికా వాళ్ళు, వెస్టర్న్ కంట్రీస్ ఇలా ప్రవర్తిస్తారు. బ్లాక్మెయిల్ అంటారు, బెదిరింపులు అంటారు, నేను నీ అంతు చూస్తాను, ఇలాగా ఏదో మీకు చాలా గొప్ప పని చేయబోతున్నట్టుగా మీకు ప్రగల్భాలే పలుకుతూ ఉంటారు. యాక్షన్ అన్నప్పుడు పారిపోతారు. ఇది వెస్టర్న్ కంట్రీస్. పుతిన్ స్టైలో, రష్యా స్టైలో ఇది కాదు. మరి ఎందుకు ఈయన బ్లాక్మెయిలింగ్ చేశాడు? ఇక రెండో లెవెల్లో చూశారు అనుకోండి, ఏం జరిగినా కూడా భారత్తో ఈ వ్యాపారము అనేది ఆగదు. అంటే మీకు అక్కడ బ్లాక్మెయిల్ అనండి, వ్యాపారము అనండి. నెక్స్ట్ లెవెల్లో చూడండి, నెక్స్ట్ లెవెల్ అంటే దేనికైనా నేను సిద్ధం అలా ఉండాలి. నాయకుడు అనేవాడు దేనికైనా రెడీ అన్నట్టుగా ఉండాలి. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు? మేము రష్యాపై కొన్ని సబ్మెరైన్స్ వాడబోతున్నాము. ఇది నిజమో అబద్ధమో మనకు తెలియదు. ఇతని అబద్ధాల చిట్టాలో ఇది కూడా ఉండొచ్చు కదా. సో ఈ వార్త రష్యా దాకా వచ్చింది. మీకు రష్యా యొక్క ప్రధానమంత్రి ఉండేవాడు కదా, దిమిత్రీ మెదిదోవ్. సో క్లియర్గా చెప్పాడు, నువ్వు మాపై సబ్మెరైన్స్ వాడుతున్నావు కదా, మేము ఇవాళ బెలారస్కు ఆర్షనిక్ అనబడే ఒక అస్త్రం కాదండి, మహా అస్త్రం, ఈ మిజైల్ను తీసుకువెళ్ళి డిప్లాయ్ చేశాం. ఈ ఒక వార్త చాలండి. అమెరికా కాదు, ఈ పక్కన ఉంటాయి చూసారా నాటో దేశాలు, ఇవాళ ఎలా వణికి చేస్తున్నారు అంటే పోలాండ్ అనండి, లిథువేనియా, లాట్వియా, ఈస్టోనియా, అలాగే మీకు ఫిన్లాండ్, వీళ్ళకి ఏం చెయ్యాలో తెలియడం లేదు. బెలారస్ వద్ద మ్యాక్ 10 వేగముతో వెళ్ళగలిగే ఒక హైపర్సానిక్ మిజైల్ను రష్యా వాళ్ళు తీసుకువచ్చి డిప్లాయ్ చేశారు. అంటే నాటోపై రేపు ఒక యుద్ధము అంటూ వస్తే ఈ అస్త్రాలను వాళ్ళు వాడబోతున్నారు. ఆల్రెడీ ఇరాన్కి S-400ని పంపించేశారండి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేయగలదు? ఇజ్రాయెల్ కాదు, ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉండే అమెరికా మిత్ర దేశాలు ఎవరు ఏం చెయ్యలేరు. అంటే మెల్లమెల్లగా మీకు రష్యా యొక్క కోపాన్ని మీరు గమనించాలి. సో ఇవాళ మీరు ఆర్షనిక్ లాంటి అస్త్రాన్ని పోలాండ్ ముందు తీసుకువచ్చి నిలిపేరు అనుకోండి, ఫిన్లాండ్ ముందు కరెక్ట్గా మీకు టార్గెట్ అంటే వీళ్ళు శాటిలైట్ ద్వారా చూడగలరు. బెలారస్లో మీకు ఈ అస్త్రాలను ఎక్కడెక్కడ రష్యా వాళ్ళు డిప్లాయ్ చేసి ఉంచారు. తేడా అయితే తేడా జరుగుతుంది. సో ఇది రష్యా స్టైల్. అంటే బ్లాక్మెయిలింగ్ చేశారు, వ్యాపారము చేశారు, ఆఖరికి మీకు అస్త్రాలు అన్నప్పుడు వెపన్స్ని కూడా డిప్లాయ్ చేసి నీకు ఏం కావాలో కోరుకో, యుద్ధమా యుద్ధము, శాంక్షన్సా శాంక్షన్స్, ఈ ఆయిల్ పైప్ లైనా అక్కడ కూడా చూసుకుందాము అని చెప్పి పుతిన్ డైరెక్ట్గా అమెరికాను హెచ్చరించాడు. మరి భారత్ లాంటి దేశం అంటే చూడండి 25% ట్యాక్స్ అన్నారు, శాంక్షన్స్ అన్నారు. మరి అదే రష్యాను చూశారనుకోండి, ఏకంగా 11,000 శాంక్షన్స్కు పైగా. ఒక దేశం మీద
11,000 శాంక్షన్స్ అంటే ఆ దేశ పరిస్థితి ఏంటండి? భారత్ కన్నా 3 రెట్లు పెద్ద దేశము. వాళ్ళు ఎలా తట్టుకోగలరు అంటే తట్టుకుంటున్నారు కదా. తట్టుకోవడము కాదు, అమెరికానే లేకుండా చేస్తాను. నువ్వు నాటో 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 అంటున్నావు కదా, నాటో కాదురా, అమెరికా దగ్గరికే వస్తాము, నీ పొలిమేరలోనే మేము మిజైళ్ళు వాడతాము, నువ్వు ఆపగలవా? ఇది మీకు డిమిట్రీ మెడ్వెడేవ్ మాట్లాడే మాటలు, ఎక్కడా తగ్గడం లేదు. కానీ ఇక భారత్ను చూశారు అనుకోండి, భారత్ను చూసినప్పుడు ఈ పులి మీద స్వారీ చేయడం అనేది మనకు ఇవాళ న్యూ నార్మల్ అండి. ఎవ్వరికేం భయపడేది లేదు. దాంతో ఈ నెల ఆగస్ట్ మీకు ఫస్ట్ అజిత్ దోవెల్ గారు రష్యా వెళతారు. సో రష్యా వెళ్ళి ఆయన S-400 ఇంకా రావాలండి, మీరు డిలే చెయ్యకండి, మాకు కావాలి అని డైరెక్ట్గా పుతిన్ గారితోనే మాట్లాడతారు. ఇక ఎస్ జయశంకర్ గారు మళ్ళీ ఇదే ఆగస్ట్, అంటే అట్ ఏ టైమ్ మన దేశంలో 2 అతి ముఖ్యమైన నాయకులు రష్యా వెళ్ళడం. అమెరికా నువ్వు గమనిస్తున్నావా, మమ్మల్ని డెడ్ ఎకానమీ అని అన్నావు. మోదీ గారు ఏమంటున్నారు, 3rd లార్జెస్ట్ ఎకానమీగా మేము ఇవాల్వ్ అవుతున్నాము, కళ్ళ ముందే మీరు చూడబోతున్నారు. చెప్తున్నాను కదా, జియో పాలిటిక్స్లో మీకు ఎమోషన్స్ కాదండి, డైరెక్ట్ యాక్షన్ కావాలి. సో ఇమీడియట్గా అజిత్ దోవెల్ గారు రష్యా వెళ్ళడం, ఈయన తరువాత మీకు ఎస్ జయశంకర్ గారు రష్యా వెళ్ళడము, ఈ ఆయిల్ ట్రేడ్ను ఎలా పెంచుకోవాలి. ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా డొనాల్డ్ ట్రంప్ గారిని కలిశారు. ఏమండి మీరు బెదిరించారు, ఇమీడియట్గా భారత్ భయపడిపోయి రష్యా వద్ద ఆయిల్స్ కొనడం మానేశారు కదా అంటే, అవునవును నేను విన్నాను, మంచిదే కదా. ఈ కథనాలు ఎక్కడ వెస్టర్న్ మీడియాలో అంతా రాస్తారండి. రాయిటర్స్లో ఈ పచ్చి అబద్ధాన్ని వాళ్ళు రాశారు, కావాలంటే మీరు వెనక చూడొచ్చు. పచ్చి అబద్ధం. డొనాల్డ్ ట్రంప్ ఇలా మాట్లాడతాడు. మన యొక్క ఆయిల్ ట్రేడ్ చూశారు అనుకోండి, ఇమీడియట్గా మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సో క్లియర్గా చెప్తున్నా, అలాంటిది ఏది కూడా మీరు నమ్మకండి. 11 బిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారం ఇది. ఒకవేళ మనం రష్యాతో చేయకపోతే మనకి నష్టము. కాబట్టి భూప్రపంచములో ఎవడు చెప్పినా ఈ వార్తలను మీరు నమ్మకండి. మనము రష్యాతో ఈ ఆయిల్స్ అనేవి కొంటూనే ఉన్నాము. ఇప్పుడు కాదు, రేపు కొంటాము, ఎల్లుండు కొంటాం. ఈ డిస్కౌంటెడ్ ఆయిల్స్ మీకు రష్యా వాళ్ళు ఆఫర్ చేసినంత కాలము కూడా మనము రష్యా వద్దే ఈ ఆయిల్స్ కొంటాము. దీనిని ఎవడు కూడా మార్చలేడు, ఆపలేడు. క్లియర్గా మన మెసేజ్. అంటే ఇక్కడ యాక్షన్ అండి, ఎమోషన్స్ కావు, అబద్ధాలు కావు. మీకు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన రోజు నుంచి కూడా ఇలాంటివే. కానీ ఎక్కడైనా ఇతను విజయం సాధించాడా? ఇంకా ఇవాళ సెటైర్లు ఎలా ఉన్నాయి? డ్రైవర్ లేటుగా వచ్చాడు, నీపై ట్యాక్స్ విధిస్తాను. వంటవాడు కూరలో ఉప్పు వేయలేదు, నీ మీద శాంక్షన్స్ విధిస్తాను. మీకు అలాగే బట్టలు సరిగ్గా ఉతకలేదు, ఐరన్ చేయలేదు, మీ మీద టారిఫ్స్ విధిస్తాను. ఇది అండి డొనాల్డ్ ట్రంప్ యొక్క ట్రెండ్. ఇతను ఇదే చెయ్యగలడు. అంతేగాని ఇంతంత బిగ్ పవర్స్ను ఎదిరించడము, వాళ్ళను బెదిరించడము, వాళ్ళని నేనేదో లొంగ తీసుకుంటాను, ఇదంతా ఒట్టి డ్రామా నాటకము. అంత సీను డొనాల్డ్ ట్రంప్కి లేదు. ఒకవేళ వీళ్లకు తిక్క రేగితే అమెరికాను ఏం చెయ్యాలో, ఒకవైపు రష్యా, ఇంకొక వైపు భారత్, అవసరమైతే చైనా, వీళ్ళు ముగ్గురు కలిసి అమెరికా యొక్క భరతము పడతారని చెప్పి వార్తలు వస్తున్నప్పుడు మనల్ని వీళ్ళు బెదిరించేది? అది పుతిన్ లాంటి వాళ్ళను మీరు ఛాలెంజ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెయ్యాలో క్లియర్గా చేసి చూపిస్తారు. సో ఇవాళ వాళ్ళ యొక్క మహా అస్త్రము బెలారస్ వద్ద సిద్ధముగా ఉంది. అంటే నాటో దేశాలు, అమెరికా వాళ్ళు ఖచ్చితంగా వణకాలి. ఇదైతే నాకు వచ్చిన ఆలోచన. మరి మీకేం అనిపిస్తుంది? ఇలాగా రష్యా భారత్ను ఛాలెంజ్ చేశాక డొనాల్డ్ ట్రంప్ యొక్క పరిస్థితి ఏమిటి? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.